సాయి చంద్ మృతి తన మనసును కలిచివేసిందన్నారు మంత్రి తలసాని. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించారు. బీఆర్ఎస్ కు సాయి చంద్ మంచి ఆత్మీయులని గుర్తు చేశారు. అతి చిన్న వయసులోనే తన పాటల ద్వారా చైతన్యాన్ని నింపారని తెలిపారు. సాయి చంద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమ్ముడు సాయి చంద్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ ఉద్యమకారుడుగా పేద ప్రజల గొంతుకై అట్టడుగునున్నటువంటి అణగారిన పేద బడుగు బలహీన వర్గాలకు గొంతుకై తన పాట ద్వారా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప కవి. నాకు తనకు వ్యక్తిగతంగా చాలా పరిచయాలుండి ఒక తమ్ముడిగా చాలా సందర్భాలలో మరి కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు. రెండోది, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఆత్మీయుడైనటువంటి సాయి చంద్ ఓ చిన్న వయసులోనే తన పాట ద్వారా మరి ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా లక్షలాది మంది, ఆ రోజు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ధర్మిల వారికి ధైర్యం నింపే విధంగా తన పాట ద్వారా, తన గొంతుక ద్వారా మనం ధైర్యంగా పోరాడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సాయి చంద్. అది చెప్పడానికి వినడానికి కూడా అందరికీ ఇబ్బంది వేసే పరిస్థితి. ఎందుకంటే పొద్దున టీవీల ద్వారా చూడంగానే కొంత వేలాది మంది యువకులు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఏది సాయి చంద్ లేడు అని అంటే అది నమ్మశక్యం లేని విధంగా ఉంది. బట్ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి. రెండోది, భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ తన పాట శాశ్వతంగా ఉంటుంది ప్రజల గుండెలు.